ఒక పాస్ కూడా చెక్ చేయలేదు. సెక్యూరిటీ వైఫల్యం కాలేదు, విపరీతం క్రౌడ్ వచ్చారు. అవుట్ ఆఫ్ ఫెయిల్యూర్ రేయస్ మీడియా దీని అంతా కారణం, వాళ్ళ వైఫల్యం ఇదంతా. ఖమ్మం నుంచి వచ్చాం, ఎప్పుడు 12 గంటల నుంచి ఇక్కడే ఉన్నామండి. కనీసం చెక్ కూడా చేయలేదు. సెలబ్రిటీ కోసం చెక్ చేయలేదు. శ్రేయస్ మీడియా దీనికి పక్కా ఆన్సర్ చెప్పాలి. శ్రేయస్ మీడియా ఇవ్వడం వల్లే ఈవెంట్ విఫలమైందన్న. ఈవెంట్ చేయలేకపోయింది, సరిగ్గా చేయలేకపోయింది. కాబట్టి క్షమాపణ చెప్పాలి. అభిమానులందరికీ క్షమాపణ. ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి వచ్చారు, అందరికీ క్షమాపణ చెప్పాలి. నేను రాయలసీమ నుంచి వచ్చా. సక్సెస్ అయింది కదా భరత్. నేను కూడా అవుట్డోర్ ఎల్బీ స్టేడియం ఇచ్చారు కదా. అంటే ఎన్టీఆర్ మూవీ 6 సంవత్సరాలు వచ్చిన మూవీకే మీకు అవుట్డోర్ పర్మిషన్ రాదా? ఇక్కడ కలికి కూడా ఇచ్చారు కదా. ఇక్కడ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. 4000 కెపాసిటీ 25,000 వస్తే నీకు శ్రేయస్ మీడియా చేత కాదా? మరి అటప్పుడు ఈవెంట్ ఎందుకు తీసుకున్నావు? ఇదేమైనా ఎంగేజ్మెంట్ ఫంక్షనా? ఎన్టీఆర్ 6 సంవత్సరాలు అయింది మా దేవుని చూసక. మీరు లేక మేము ఈవెంట్కి వస్తే ఎక్కడ మేము అనంతపురం, కర్నూలు నుంచి వచ్చినాం. పొద్దున 5 గంటలకు లేసి వచ్చినాం. 8 తుఫాన్లు తీసుకొని చేతులు తెలిసింది. నువ్వు ఎందుకు వేస్తున్నావు? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాప్ అయింది, బోన్సర్ ఫ్లాప్ అయింది. మాకు మీడియా సహకారం వచ్చింది ఈ రోజు అంతే. ఈ ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి. నీకు చేత కానప్పుడు ఎందుకు తీసుకున్నావా శ్రేయస్ మీడియా? చేతులు తెలిసిందే. డౌన్ శ్రేయస్ మీడియా, డౌన్ శ్రేయస్ మీడియా. ఇది ఖచ్చితంగా అన్నకి చేరాలా?